మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కల్వకుంట్ల కవిత గారు ఏ పార్టీ పెట్టాలో అర్థం కాక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. గత టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి కుటుంబం ఇది అని చెప్పి కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. చలో, నేను జనసేన పార్టీ నుండి మీకు ఒక సవాల్ విసిరదలుచుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. మా పైన లాఠీ చార్జ్లు అయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీలో నీతి నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి కరప్సీ అనేది లేకుండా ఓటుకు నోటు అనేది ఉండొద్దని చెప్పి సమాజాన్ని ప్రజలందరిలో మార్పు రావాలి దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప నాయకునెంబడి మేమందరం కూడా అడుగు వేయాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రం నుండి జనసేన పార్టీలో మేమందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాం. కాబట్టి బరాబర్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాము. ఎన్ని డివిజన్లు ఉంటే అన్ని డివిజన్లలో పోటీ చేస్తున్నాము. బరాబర్ మేయర్ కొట్టబోతున్నామని కూడా తెలంగాణ జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. కుంభస్థలాన్ని కూడా బద్దలు కొట్టబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మచ్చలేనటువంటి నాయకుడు. మీరు టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి ప్రజలకి ఏ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం అని పెట్టి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏజెంట్ అంటున్నావు అంటే నీ సంస్కారం ఇదేనా కాదా అని కూడా యావత్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు పార్టీ పెట్టింది మూతి పగలగొట్టడానిక, విగ్రహాలని తరలించడానిక, ముఖ్యమంత్రిని పట్టుకొని ఏజెంట్ అనడానిక తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలన ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈరోజు కొట్టుడు కొడితే అందరు కలిసి మూలకు పడ్డారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా ప్రజలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొట్టి చూపిస్తారని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. రాజధాని నిర్మించుకోవద్దా అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావు, నీ పార్టీ సిద్ధాంతాలు ఏంది, ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నావో ఒక్కసారి చెప్తే బాగుంటుంది. దీనిపైన దృష్టి పెట్టు. అంతేగాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, పాషం యాదగిరి గారు ఒక మాట అన్నాడు, అన్నదానికి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది, ఆంధ్ర పోలీసు వాళ్ళకి ఈడేం పని అంటే, ఆంధ్ర పోలీసు వాళ్ళు అయితేంది, తెలంగాణ పోలీసు వాళ్ళు అయితేంది, పోలీసే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో దొంగతనం చేసి పరారైన ఆంధ్ర కానీ, ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, ఇంకా ఏడికన్నా కానీ పోలీసు వాళ్ళకి ఎక్కడనైనా పోయి పట్టుకొచ్చే రైట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఏముందో ఆ సబ్జెక్ట్ పైన పట్టుకొచ్చే రైట్స్ ఉంటాయి. కాబట్టి ఆంధ్ర కానీ తెలంగాణ అయినా పోలీసే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ గురించి కొద్దిగా తక్కువ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు లిక్కర్ స్కామ్లో దొరికి టిఆర్ జైలుకు పోయి నువ్వు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు అంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు సిగ్గుపడుతుంది. నువ్వు మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆ వీడియో కింద కామెంట్లో చదువు. అక్క నువ్వు టిఆర్ జైల్లో పోయి ఏమేం చేసి వచ్చినావు అక్క అని కామెంట్లు కొడుతురు. దాని కింద అక్క నువ్వు జైలుకు పోయి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అక్క అని ఇంకొకరు కొడుతురు. అక్క ఫస్ట్ మీ కుటుంబ సభ్యుల సమస్యలేందో తేల్చుకో, తర్వాత ప్రజల్లోకి వస్తే బాగుంటుంది అక్క అని చెప్పి ఇంకొకటి కొడుతుడు. నేను చెప్తున్న మాట కాదు అది. కింద నీ వీడియో కింద కొట్టిన కామెంట్లు చదివి వినిపిస్తున్నాను. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా నువ్వు మాట్లాడుతున్న భాష, యాస అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఏ పార్టీకి అవకాశం ఇవ్వాలో, ఏ వ్యక్తులకి అవకాశం ఇవ్వాలో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు వెనుకకి తీసుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. జై హింద్.